అవినీతి అక్రమాల రహిత తిరుపతి లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు అన్నారు. ఎస్వి యూనివర్సిటీ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించి నేడు నామినేషన్ దాఖలు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి తన ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఏదైతే తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారో ప్రస్తుతం అంతా ఆయనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది నామినేషన్ ప్రక్రియ రోజు మీ కార్యకర్తలు, ప్రజల స్పందన, అదేవిధంగా తిరుపతి ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నామినేషన్కు తిరుపతి పట్టణ ప్రజలు హాజరు కావడం. జీవితంలో ఎప్పుడు తిరుపతి పట్టణ ప్రజలను మర్చిపోలేను. ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణ ప్రజలు ఏ నమ్మకంతో నన్ను ఇక్కడ జనసేన అభిమానంపై పెట్టుకొని తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళకి జవాబుదారీతనంగా తిరుపతి ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే ధ్యేయంగా తిరుపతి పట్టణాన్ని ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా చేసేది ఇదే నా కర్తవ్యం అనేసి తెలియజేస్తాను. ఈరోజు ఎలాంటి రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఈరోజు ఈ నామినేషన్ చూస్తే నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ఈ స్పందన ఎలా ఉంది, ఎట్లా వచ్చారనేసి ప్రజలే చెప్తారు రేపు జరిగే ఎన్నికల్లో. మీరు చెప్పండి సార్, ఎలా నడిచింది ఈ కార్యక్రమం? మొత్తం మీద ఎంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు? బ్రహ్మాండంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొనడం జరిగింది. గెలుపు అనేది ఈరోజే తెలిసిపోయింది. అంటే ఒక అరాచక పాలన నుంచి విముక్తి కలిగేదానికి ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి కూడా ర్యాలీలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, ఎంతమంది పాల్గొన్నారో, ఏంది మీరు ఈ నామినేషన్ ప్రక్రియ, ఈ కార్యక్రమం, ఈ ర్యాలీ ద్వారా మీరు ప్రత్యర్థులకు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ప్రత్యర్థులకి ఈ ర్యాలీ చూసి అర్థమైపోయింది ఓటమి ఖాయమని చెప్పి. ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వరప్రసాద్ గారిని, శ్రీనివాస్ గారిని గెలిపించాలని చెప్పి తిరుపతి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక అవినీతి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తోంది. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ధర్మమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా, వరప్రసాద్ గారు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్గా తిరుపతి ప్రజలు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పి ఒక ప్రచారంలో ఏ అంశాలను తెర మీదకి తీసుకురావు? ప్రచారంలో ముఖ్యంగా అవినీతి. తిరుపతిలో పూర్తిగా తులసివనం లాంటి తిరుపతిని గంజాయివనం చేశారు. టీటీడీ నిధులు దారి మళ్లించారు. కార్పొరేషన్ నిధులు కొట్టేశారు. కమిషన్ లేనిదే పని జరగలేని శాసనసభ్యుడు తిరుపతిలో ఉన్నాడు. కాబట్టి ధర్మానికి అధర్మానికి, అవినీతికి నీతికి మధ్య యుద్ధం. కాబట్టి నీతే గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ధర్మం టీడీపీ, బీజేపీ, జనసేన పక్షాన్ని ఉంది. కాబట్టి ప్రజలు ధర్మాన్ని గెలిపిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈరోజు అభివృద్ధి చేశానని చెప్తున్నట్టు తిరుపతి అభ్యర్థి అభివృద్ధి అంటే వేల చెట్లు నరుకేసి ఒక డొక్కు బస్సుని తిరుపతిలో తిప్పడం అభివృద్ధి. టీటీడీ నిధులు దారి మళ్లించి రోడ్లు వేసి నేనేసాను చూడండి అని చెప్పేది అభివృద్ధి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ అజెండాతో ముందుకు పోతే నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. కాబట్టి ప్రజలు ఎవరు విశ్వసించరు. భారతీయ జనతా పార్టీకి గెలుపు ఖాయం, ఎన్డీఏ అభ్యర్థికి గెలుపు ఖాయం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తిరుపతిలో ర్యాలీగా, ఏదైతే ఎస్వి యూనివర్సిటీ నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చి నామినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ర్యాలీ ద్వారానే తాము ప్రత్యర్థులకు విజయ సంకేతాన్ని తెలియజేస్తున్నామంటూ ఈ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.